కృప కలిగిన దేవా, నీ జీవితాన్ని శ్రమకు అప్పగించుకున్నావు, కష్టానికి అప్పగించుకున్నావు తండ్రి. 7వ మాటలు కూడా ధ్యానం చేసుకుంటుండగా నీకు కొంచెం వచ్చిన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. లూకాసు సువార్త 23వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు సువార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. చూడండి, మరి చివరిగా తన ఆత్మను తండ్రి దేవునికి అప్పగించుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. దానికి ముందుగా తన జీవితాన్నే ఈ శ్రమకి అప్పగించుకున్నాడు. ఈ ఘోరమైన శిలువ శ్రమకి తను తాను అప్పగించుకున్నాడు. గలతీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చూడండి. గలతీ పత్రిక 1:4. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తం తను అప్పగించుకొనెను. చూడండి, మరి గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన పట్టుకోవడానికి వస్తే ఆయన అప్పగించుకున్నాడు. నేనే యేసు, నేనే మెస్సీయ, నేనే అని చెప్పి తను అప్పగించుకున్నాడు. ఇక అన్యుల చేతుల్లోకి యేసు ప్రభు వెళ్ళిపోయాడు. ఆయన ఇక ఎలా శ్రమ పెడతారో వాళ్ళ ఇష్టమైనట్లు మరి శ్రమ పెడతానికి ఇష్టపడ్డారు. తీర్పులు తీర్చారు. మొదటిగా వాళ్ళ ఇష్టమైన తీర్పులు తీర్చారు. అక్కడ న్యాయమే లేదు, అక్కడ అన్యాయం, కేకలు మాత్రమే ఉన్నాయి. మరి పిలాతు అన్నాడు, ఇతను విడిపిస్తానన్నాడు, కానీ సిలువ వేయమని కేకలేశాడు. అయితే మరి పిలాతు అన్నాడు, సరే ఇతను సిలువ వేయటం కాదు కానీ కొన్ని దెబ్బలు కొడదామని చెప్పాడు. 40 దెబ్బలు కొట్టండి అని శిక్ష విధించాడు. మరి 40 దెబ్బలు కొడతానికి అప్పగించినప్పుడు ఆయన్ని ఒక దొంగ, భూమిలో పాతబడిన దొంగకి ఆయన కట్టివేశారు. ఆయన 6 అడుగుల మనిషి ఒక చిన్న దొంగకి 3 అడుగుల ఒక దొంగకి కట్టివేశారు. అంటే కట్టినప్పుడు నిటారుగా నిలబడతగలేదు, అలాగని పూర్తిగా భూమికి వంగిపోవటం లేదు. ఎటు కాకుండా, అటు పైకి కాకుండా కింద కాకుండా ఒక రకమైన వంగుదల. అది ఒకసారి మనం ఏది కాని సమయంలో వంగినప్పుడు ట్రక్కు నడుము పట్టారు. అలాంటి నడుము పట్టేసేటువంటి యాంగిల్లో యేసు ప్రభుని మరి దొంగ కట్టివేశారు. ఆ యాంగిల్లో వంగిని ఉండటం కష్టం, అసలు వంగవటమే కష్టం. ఆ యాంగిల్లో కింద కూర్చోవటానికి లేదు, పైన నిటారు నిలబడటానికి లేదు. ఒక రకమైన శ్రమ, నడుము శ్రమ అనుభవించే యాంగిల్లో ఆయన్ని కట్టివేశారు. మరి ఆయన అప్పగించుకున్నాడు, తన శరీరాన్ని వాళ్ళకి అప్పగించుకున్నాడు. ఆయన అంటే దెబ్బలు కొడటానికి శరీరాన్ని అప్పగించుకున్నాడు. మరి వాళ్ళు 40 దెబ్బలు కొట్టడానికి కొన్ని కొరడాలు పట్టుకున్నారు. ప్రతి కొరడాకి మరి చివరిలో కొన్ని చీలికలు లాంటివి ఉన్నాయి. ఆ చీలికలు వెనకాల కొన్ని మేకులు లాంటివి కానీ, లేకపోతే గాజు పెంకులు లాంటివి కానీ, లేకపోతే ఇంకా బాగా శ్రమ పెట్టి
చీల్చేసి అంటివి ఆ చివర కొరడాలు కొట్టా ఉంటుంది. మరి ఆయన ఒక వ్యక్తి ఇలా కొడుతున్నాడు, ఇంకో వ్యక్తి ఇలా కొడుతున్నాడు. అంటే ఈ మీద ఇంటూ ఆకారంలో దెబ్బలు తగులుతాయి అన్నమాట. మరి ఆ కొరడా దెబ్బలు వాళ్ళు కొడతా ఉంటుంటే ఆయన వీపుని అప్పగించుకున్నాడు. అలా కొరడా దెబ్బలు కొట్టినప్పుడు, లాగుతున్నప్పుడు శరీరం అంతా కూడా మాంసం ముక్కలు 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 అక్కడ పడిపోతూ ఉన్నాయి. మాంసం ముక్కలు పడిపోతున్నాయి, రక్తం దారులుగా ప్రవహిస్తూ ఉంటుంది. ఆయన అలాగా అప్పగించుకున్నాడు. ఆయన ఆ శ్రమ అంతా కూడా భరిస్తూ ఉన్నాడు. 1, 2, 3, 4, 5 అలాగా దెబ్బలు తింటా ఉన్నాడు. చాలా రక్తం పోతూ ఉంటుంది. చాలామంది 10 దెబ్బలు తింటే స్పృహ తప్పి పోతారంట, కొమ్మలకు వెళ్ళిపోతారంట. అలా చాలామంది దొంగలు కొట్టినప్పుడు స్పృహ తప్పి వెళ్ళిపోతారంట. కానీ ప్రభు స్పృహ తప్పి పోకుండా ఉంటూ ఉన్నాడు, ఎందుకంటే దెబ్బలు తినాలని చెప్పి. ఇక 20-30 దెబ్బలు తింటే అసలు ఏమాత్రం కూడా ఇక మనిషి మనలో ఉండడు. కానీ ఆయన 40 దెబ్బలు తినే అంత వరకు కూడా వీపును వాళ్ళకి అప్పగిస్తాడు. మరి ఆ దెబ్బలు కొట్టినప్పుడే మొత్తం తల, ఒళ్ళు, కాళ్ళు, చేతులు, పొట్ట, వీపు, గుండె అన్ని భాగాలు కూడా ఏమైపోయినాయి అంటే చిత్రవద అయిపోయింది, చెత్త చెత్త అయిపోయింది అంట. చూసారా? ఇక చర్మం అంతా కూడా చీలిపోయింది. ఎక్కడికక్కడ చర్మం అంతా చీలిపోయి, చర్మం అంతా కూడా బద్దలైపోయి, గాయాలైపోయి, ఆ గాయాల్లో నుండి రక్తం అన్ని చోట్ల రక్తం కారతానే ఉంది. అట్లా తను అప్పగించుకున్నాడు. ఆయన తల మీద ఒక ముళ్ళ కిరీటం పెడతాకి అప్పగించుకున్నాడు. 2 అంగుళాలు 3 అంగుళాలు ఉంటుందంట ఒక్కొక్క ముళ్ళు. అలాంటి ముళ్ళ తీగతో వాళ్ళు చుట్టారు, ఒక కిరీటం తయారు చేశారు. ఆ కిరీటాన్ని మరి తలలో పెట్టి గట్టిగా గుజ్జు వేశారు. ముళ్ళన్నీ కూడా ఆ తలలోకి దిగుబడిపోయింది. తల నిండా, తల చుట్టూ కూడా రక్తం దారులుగా కారిపోతూ ఉంది. ఆయన అలాగ అప్పగించుకున్నాడు. ఎందుకంటే మన తలలో ఉన్న దురాలోచన నిమిత్తం ఆయన తల శిక్షించబడుతూ ఉంది. అలా దించివేశాడు. తలంతా కూడా ఘోరమైన బాధకి గురయ్యింది. వాళ్ళ తలను అప్పగించు, చెప్పులు పెరిగేయటానికి చెప్పులను ఆయన అప్పగించుకున్నాడు. ఆ చెప్పులు పెరిగేస్తే అలాగా బాధ, చాలా బాధ. కండలు, మాంసం ముక్కలుగా ఆ దవళ్ళన్నీ కూడా వాళ్ళు పీకేశారని చెప్తా ఉంటున్నారు. ఎక్కడా కూడా ఆయన పారిపోవటం లేదు, ఎక్కడా పారిపోవటం లేదు. పాపానికి ఎంత శిక్ష అనుభవించాలో అంత శిక్ష అనుభవించటానికి ఆయన అప్పగించేసుకున్నాడు. శ్రమ అంతా కూడా సమాప్తమైందని చెప్పాడు. అంటే ఎంత శ్రమ పడాలి పాపానికి, అంత శిక్ష ఆయన అనిపిస్తాడు. మరి సిలువలో బ్రేకులు కొట్టి అలా వేలాడి తీస్తే ఆ బాధ, పోటు చాలా భయంకరంగా ఉంటుంది. అలా వేలాడుతూ ఉన్నప్పుడు సిలువలో మేకుల మీద, ఎముకలు సపోర్ట్ మీద అలాగా వేలాడుతుంటే, ఎండలో వేలాడుతుంటే భయంకరమైన నొప్పి, విపరీతమైన నొప్పి. ఎండలో అలాగా శ్రమ అనిపిస్తూ ఉన్నాడు, పడతా ఉన్నాడు, శ్రమ అంతా పడతా ఉన్నాడు. మరి ఆ సమయంలో ఆయన ఒంట్లో రక్తం మొత్తం కారిపోయింది. అంతా కూడా ఒంట్లో రక్తం లేదు. ఒంట్లో రక్తం లేకపోతే ఏమవుతుంది?
అప్పుడప్పుడు యాక్సిడెంట్లో రక్తం పోయింది అన్నప్పుడు కోమాలోకి వెళ్ళిపోతాయి. రక్తం పోయింది, వెంటనే రక్తం ఎక్కించాలంట. ఇక్కడ యేసు ప్రభు కూడా రక్తం మొత్తం పోయింది అయినప్పుడు దాహం కలిగాడు. మరి దాహం కొన్నప్పుడు నీళ్ళు ఇచ్చారా? చేదు చిరకిచ్చారు. అదొక మత్తు పదార్థంతో కూడిన చేదు చిరక. దాన్ని కూడా ఆయన తీసుకోలేదు, తాగలేదు ఆయన. ఎందుకంటే శ్రమ అనుభవించాలి, శ్రమ అంతా అనుభవించాలి. ఎన్ని పాపాల కోసం శ్రమ? అది గత కాలంలో చేసిన పాపాల కోసం శిక్ష, ప్రస్తుత కాలంలో చేసిన పాపాల కోసం శిక్ష, భవిష్యత్తులో చేసే పాపాలన్నిటి కోసం కూడా శిక్ష. అంటే అన్ని కాలాల పాపాలకి శిక్ష ఆయనే అనుభవించి సమాప్తం చేశాడు ఆయన. చివరి దశలో ఒంట్లో రక్తం అంతా పోతే కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి, గుండె ఇక ఆగిపోవడానికి రెడీ అయిపోతుంది. ఒంట్లో రక్తం లేనప్పుడు గుండె వేగం కొట్టుకుంటుంది, దడ 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 దడగా కొట్టుకుంటుంది. ఆ భయంకరమైన దాహం వేసినప్పుడు దాహం తీరకపోవటం వలన కలిగే బాధ, చాలా బాధ ఆయన మరి అనిపించాడు. చివరిలో అయినా బల్లు పోటు పడిచినప్పుడు ఉన్న నీటిని కూడా కారిపోయింది, ఉన్న ఆ తేమ వాటర్ కూడా కారిపోయింది, ఇంకా కొద్దిపాటు ఉన్నటువంటి రక్తం కూడా కారిపోయింది. అంతా శ్రమంతా చివరి వరకు, ఆఖరి వరకు భరించాడు. అప్పుడు తన ఆత్మను కూడా ఏం చేసుకున్నాడు? తిరిగి తండ్రి అయిన దేవునికే అప్పగించుకున్నాడు. అందుకని సమాప్తం అంతా చేసేసాడు ఆయన. మరి ఆయన మన కోసం అప్పగించుకున్నాడు కదా, ఆయన మన కోసం అప్పగించుకున్నాడు. మధ్యలో విడిచిపెట్టలేదు, పారిపోలేదు. అది ఘోరమైన శ్రమ అయినా 39 దెబ్బలు కొట్టి ఇక వాళ్ళు ఆగిపోయారు. ఇక 40వ దెబ్బ కొట్టలేకపోయారు, ఎందుకంటే శరీరం అంతా చిత్రవద అయిపోయిందని చెప్పి వాళ్ళకి భయం వేసి ఆగిపోయారు. అయినా ఆయన అప్పగించుకున్నాడు, అలాగే వేపును అప్పగించుకున్నాడు. ఆయన తన ఆత్మను తిరిగి అప్పగించుకున్నాడు. మరి మనం కూడా ఏం చేయాలి? మన ప్రభువు మన కోసం శ్రమ అనుభవించటానికి అప్పగించుకున్నాడు. మన జీవితాలు దేవునికి ఏం చేసుకోవాలి? అప్పగించుకోవాలి. ఎవరు సేవ చేయాలి? మనం ఇక ప్రభు సేవ మనం చేయాలి. ఎంత ప్రేమ ఎవరైనా నీకు చూపిస్తే వాళ్ళు సేవ చేయాలి. యేసు నా కోసం గొప్ప శ్రమ అనుభవించటానికి అప్పగించుకున్నాడంటే ఆయన సేవ చేయటానికి మన జీవితాలను ఏం చేసుకోవాలి? అప్పగించుకోవాలి. రోమపత్రిక 12వ అధ్యాయంలో 1-2 వచనాలు మనం చూసుకుంటే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధము దేవునికి అనుకూలమునైన, చూడండి, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోనండి. చూసారా, దేవుడు ఏమంటున్నాడు? మన జీవితాలు ఏం చేసుకోవాలి? ఆయనకు అప్పగించుకోవాలి. ఎలా బ్రతకాలంటే, దేవా ఇక నీ చిత్తమే చేస్తానయ్యా, నీ ఇష్టమేనయ్యా, మీరు ఏది చేయమంటే అది చేస్తానయ్యా, ఇక నీకే సేవ చేస్తాను నేను. ఎందుకంటే నా కోసం నువ్వు అప్పగించుకున్నావు, మరి నా శరీరాన్ని నీకు నేను అప్పగించుకుంటాను. 2 కొరింథీ పత్రికలో కూడా 5వ అధ్యాయం 8వ వచనంలో కూడా అక్కడ మాసిదోనియా సంఘస్థులు కూడా ఏం చేశారో చూడండి. 5:8, 2 కొరింథీ 5:8. ఇట్లు ధైర్యము కలిగి ఏం చదువుతాం? 5:8 చదువుతున్నావా?
ఒక 8:5 చదువు. 8:5. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి, ఇంతగా చేయుదురని మేము అనుకోనలేదు. దేవునికి మన జీవితాల్ని అప్పగించుకోవాలి. తర్వాత దేవుని సేవకునికి మన జీవితాల్ని అప్పగించుకోవాలి. ఎందుకు దేవునికి అప్పగించుకోవాలి, సేవకునికి అప్పగించుకోవాలి అంటే, యేసు కోసం, రాకడ కోసం నేను సిద్ధపరచాలి అంటే నీ జీవితాన్ని దేవుని సేవకుడు సమర్పించుకోవాలి. నేను సిద్ధపరిచే దేవుని సేవకుడే. నిన్ను నువ్వు సిద్ధపరచుకోలేవు. పెళ్ళి కుమార్తెను సిద్ధపరచాలంటే 2-3 చెలికత్తెలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే పెళ్ళి కుమార్తెను సిద్ధపరుస్తారు. ఎస్తేరు సిద్ధపరచడానికి హేగే ఉన్నాడు. హేగేకి ఎస్తేరు అప్పగించుకుంది, ఆయన సిద్ధం చేశారు. కాబట్టి విశ్వాసులందరూ కూడా సేవకునికి అప్పగించుకోవాలి. సేవకుడు ఏం చేస్తాడు? అప్పగించుకున్న వ్యక్తులను దేవుని రాకడ కొరకు సిద్ధపరుస్తాడు. అప్పగించుకోకపోతే నిన్ను నువ్వు సిద్ధపరచుకోలేవు, దేవుని సేవకు కూడా సిద్ధపరచలేడు. నువ్వు రాకడికి ఎలా ఉంటావంటే సిద్ధపాటు లేని వ్యక్తిగా ఉంటావు. అప్పగించుకుంటే ఏం చేస్తాడంటే గద్దించి, హెచ్చరించి, బుద్ధి చెప్పి, జ్ఞానము నేర్పి, ప్రార్థన నేర్పి, హెచ్చరిక నేర్పి, సరిచేసి, దిద్ది, తిన్నగా చేసి, వంకరంతా తొలగించి, నున్నగా చేసి, నీట్గా చేసి, రెడీగా ఆ రాకడికి ఎత్తబడేటట్లు చేస్తూ ఉంటాడు. అప్పగించుకోవాలి. ఆ మేస్త్రికి రాళ్ళు అప్పగించుకుంటాడు. ఆ రాళ్ళు ఏం చేస్తారంటే వాడికి ఏ షేప్ కావాలో, ముప్పావు రాయి కావాలా, పావు రాయి కావాలా, అరరాయి కావాలా, పెంచే కావాలా అని వాళ్ళ మనసులో ఉండి టాపి పెట్టి ఏం చేస్తాడంటే ఆ రాయిని ఆయనకి ఇష్టానుసారం కొట్టుకుంటాడు. మూల కొట్టుకోవాలంటే మూలను కొట్టుకుంటాడు, సగం కొట్టుకోవాలంటే సగం కొట్టుకుంటాడు, నిలువు కొట్టుకోవాలంటే నిలువు కొట్టుకుంటాడు, గుండ్రంగా కొట్టుకోవాలనుకుంటే గుండ్రంగా కొట్టేసుకుంటాడు. ఈ రాయ ఇక్కడ సరిపోయేటట్లుగా రాయిని కొట్టేస్తాడు. అప్పుడు ఆ రాయి అక్కడ సెట్ అవుతుంది. కొన్ని రాళ్ళు సెట్ కావు, కొన్ని రాళ్ళు పగలవు, కొన్ని ఇటుకు రాళ్ళు పగలవు, ఏంటో గట్టి కాలిపోతాయి అనుకుంటాయి. ఏంటో రాళ్ళు అంట దూతరాళ్ళు బొగరాళ్ళు అయితే అంటారు. అట్లా పగలవు అయ్యి. ఇక ఆ రాళ్ళు ఏం చేస్తారు? పక్కన పడేస్తారు, పనికిరాదు. ఇక అట్టా గోడ పక్కన ఉంటుంది అంతే. కొంతమంది విశ్వాసులు కూడా పగలరు, ఇక అలా వదిలేయటమే. వాటిని కూడా వాళ్ళు రాకడానికి పనికిరారు, కట్టడానికి కూడా పనికిరారు, పగల కొడటానికి పనికిరారు, పగల కొట్టించుకోవటానికి కూడా పనికిరారు. బాబాయ్ ఎంత భయం వేస్తుంది ఆ మాటలేంటి. దేవుడు నన్ను సిద్ధం చేయటానికి చూస్తుంటే నేను పగలని దానిగా ఉంటే నన్ను పక్కన పడేస్తే నా బ్రతికేమైపోతుంది. ఆయన పగల కొడుతున్నప్పుడు పగలకపోతే రాయి పక్కన పడేస్తే నా పరిస్థితి ఏమైపోతుంది. కాబట్టి ఎలా ఉండాలంటే, ఎలాగ అప్పగించుకోవాలంటే దేవునికి, దేవా నా జీవితాన్ని అప్పగించుకుంటున్నాను, నువ్వు ఎలా సిద్ధం చేస్తావో అలా సిద్ధం చేయను ఆయన. నన్ను ఎక్కడ కొడతావో అక్కడ కొట్టయ్యా, ఎలా సరి చేస్తావో అలా సరి చేయను ఆయన, ఎక్కడ దిద్దుతావో దిద్దును ఆయన, నన్ను గద్దించయ్యా,
నన్ను హెచ్చరించయ్యా, నాకు బుద్ధి నేర్పయ్యా, నాకు లోబడే స్వభావి అయ్యా. నేను సదాకాలం నీతో పాటు నీ రాజ్యంలో ఉండాలి. నువ్వేదైనా చెయ్యి, నా జీవితాన్ని నీకు అప్పగిస్తా ఉన్నాను. అప్పగించుకున్న జీవితాల్ని దేవుడు సిద్ధం చేయగలడు. అప్పగించుకున్న జీవితాల్ని దేవుడు ఏమీ కూడా చేయగలడు. అందుకని ఆయన జీవితాన్ని శ్రమకి అప్పగించుకున్నాడు, తన ఆత్మను కూడా తిరిగి దేవునికి అప్పగించుకున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మోకరించి కళ్ళు మూసుకొని అందరం కూడా కొద్ది నిమిషాలు ప్రార్థనలో కనిపెడతాం. అడుగు, దేవుడిని అడుగు, దేవుడి వైపు తిరుగు, దేవుని తట్టు తిరుగు. ఈ శ్రమ, ఈ శిక్ష నీకోసమే కదా. నీకు ఈ ప్రేమ అర్థం కావట్లేదా సహోదరుడా, సహోదరి? నీకు ఈ ప్రేమ అర్థం కావట్లేదా? ఎంతకంటే ఎక్కువగా ఎవరైనా ప్రేమించే వాళ్ళు ఉన్నారనుకుంటున్నావా? ఈ ప్రేమకు అప్పగించుకుని బాప్తిసం తీసుకో. ఈ ప్రేమకు నీ జీవితాన్ని అప్పగించుకొని రక్షణ పొంది తీర్మానం చేసుకో. ఎంతకంటే ఇంకా ప్రేమ లోకంలో ఎక్కడైనా దొరుకుతుందని చూస్తున్నావా? దొరకదు, దొరకదు. విశ్వాసులారా, మన శిక్ష అంతా ఆయన భరించాడు, మన శ్రమ అంతా ఆయన పడ్డాడు, మన దోషం అంతా భరించాడు, మన కీడంతా భరించాడు. మోసాడైనా శాపాన్ని మోసాడైనా శాపగ్రస్తుడుగా మారిపోయాడంటే, నీకు నాకు తన స్వరూపం రావాలని చెప్పి తన స్వరూపమంతా కూడా కోల్పోయాడు ఆయన. గుర్తుపట్టగలిగిన వాడిగా లేడైనా. గుర్తుపట్టలేకపోతున్నాం.